వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేము కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇలా మా ఇంట్లో పూజ చేసుకుంటాం అన్నమాట. అందరూ 365 దీపాలు శివుని గుళ్ళో వెలిగిస్తారు. మేము మా ఇంట్లో ఇలా దేవుని ఫోటోలోకి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ఇలా మేము మా ఇంట్లో పూజ చేసుకుంటాము. దేవునికి మంచిగా మా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి దేవునికి దీపం పెట్టాం అనమాట. ఇలా అందరి ఇంట్లో పెట్టుకుంటాం, మా ఇంట్లో కూడా పెట్టుకుంటాం అనమాట. దేవునికి నైవేద్యం పెట్టి కాళ్ళకి పసుపు పెట్టుకొని గంధం పెట్టుకొని దేవునికి దీపం పెట్టాలి. పెట్టి బెల్లపన్నం అలాంటి స్వీట్ చేసి దేవునికి నైవేద్యంగా పెడతాం అన్నమాట. పెట్టి ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ చేయాలి. కార్తీక పౌర్ణమి అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది, నాకు కూడా ఇష్టం ఉంటుంది. ఇలా ఊది బస్తీలు ఇలా పెట్టుకోవాలి, పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయని దేవునికి నైవేద్యంగా పెట్టి కొబ్బరి నీళ్ళను మనం తీర్థంగా తీసుకుంటాం అన్నమాట. కొట్టాలి కొబ్బరికాయని. ఈరోజు అందరూ దీపాలు వెలిగిస్తారు, దీపావళి పండుగలాగా చేసుకుంటారు అందరి ఇంట్లో. మేము కూడా అలానే చేసుకుంటాము. దీపావళి పండుగ రోజు ఎలా చేసుకున్నామో అలాగే చేసుకుంటాము. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.